ఫస్ట్ ఏం చేస్తుందంటే ఫ్రూట్ అనేది యాపిల్, ఈ ఫ్రూట్ అనేది ఇందులో ఉన్న యాపిల్కి అసైన్ అవుతుంది. ఫ్రూట్ ఈజ్ ఈక్వల్ టు యాపిల్, ఫ్రూట్ ఈజ్ ఈక్వల్ టు బనానా, ఫ్రూట్ ఈజ్ ఈక్వల్ టు చెర్రీ అని ఒక్కొక్కటి ప్రింట్ చేసుకుని వెళ్తుంది. ప్రింట్ స్టేట్మెంట్ అనేది మనకు తెలుసు ఆల్రెడీ. ఒకటి ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తుంది. సో అంటే ప్రింట్ ఏంటంటే ఎన్ని ఉన్నా సరే ప్రింట్ విల్ గోస్ టు ద నెక్స్ట్ లైన్ అని. అంటే ఫస్ట్ దీనికి అసైన్ అయింది, తర్వాత దీనికి అసైన్ అయింది, తర్వాత దీనికి అసైన్ అయింది, 1 by 1 ప్రింట్ అయింది. సో ఇప్పుడు నేను ఇది తీసేసాను. సో తీసేసి ఇలా ఉంచాను. అంటే ఈ లూప్ ఇక్కడ వరకు వస్తే ఏమైంది అంటే లూప్లో ఉన్నంత వరకు ఇక్కడ లూప్ ఏం చేస్తుందంటే ఉన్న ఐటమ్స్ అన్నింటినీ ఏంటి మేడం? లూప్ అయితే నెక్స్ట్ లైన్ లో ప్రింట్ చేస్తుంది, సింగిల్ లైన్ ప్రింట్ స్టేట్మెంట్ అనేది నెక్స్ట్ లైన్కి వెళ్తుంది అనేసి. లూప్ ఏం చేస్తుందంటే ఇందులో ఉన్నవన్నీ ప్రింట్ చేస్తుంది. ఈ ఫ్రూట్స్ అనే వేరియబుల్లో మనకి ఇవన్నీ ఉన్నాయి. సో యాపిల్, బనానా అనే చెర్రీ అని ఉంది. అప్పుడు ప్రతిసారి ప్రింట్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే ఇది ఒక్కొక్క ఐటెం తీసుకుంటుంది అని మీనింగ్. అంటే ఫ్రూట్ ఫస్ట్ యాపిల్ తీసుకొని ప్రింట్ చేస్తుంది, తర్వాత బనానా తీసుకొని ప్రింట్ చేస్తుంది, చెర్రీని తీసుకొని ప్రింట్ చేస్తుంది. లూపింగ్ మేడం. లూప్ త్రూ అంటే ఇలాగ ఎన్ని ఐటమ్స్ ఉన్నా సరే మనం లూప్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ లూప్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే మనకి ఎన్నిసార్లు ఐటమ్ అనేది తెలిసినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం, తెలియకపోతే యూజ్ చేయం. ఇప్పుడు అంటే లూప్లో ఉన్నంత వరకు ఇప్పుడు మనం లూప్కి ఇన్సైడ్లో ఉన్నాం. ఇండెంటేషన్ మీరు చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ ఫ్రూట్ అని ప్రింట్ FRUT ఫ్రూట్ ఒక ప్లస్ సైన్ ఇచ్చి నేను ఇక్కడ ఏం చేస్తానంటే పై అని రాస్తాను. సో యాపిల్ పై, బనానా పై అని ఉంటాయి, తెలుసు కదా మేడం. పైతో ఇక్కడ యుఎస్లో ఏవేవో చేస్తారు. సో ఇప్పుడు అంటే ఈ లూప్లో ఉన్నంత వరకు మనం ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ అంటే ఇది ఫర్ లూప్లో ఉంది కాబట్టి ఇవన్నీ లూప్ అవుతుంటాయి, ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి అసైన్ అవుతాయి. అలా కాకుండా నేను ఇప్పుడు బయటకు వస్తాను అనుకోండి మేడం. బయటకు వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ఏదైనా ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాను అనుకోండి, అంటే బయటకు వచ్చేసిన తర్వాత లోపల ఉంటే పర్వాలే. ఇప్పుడు ప్రింట్ అని బయటకు వచ్చి ఇక్కడ FRUITS అని ఫ్రూట్స్ చేసాం అనుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు గమనించినట్టుగైతే ఫస్ట్ మనకు ప్రింట్ అయింది యాపిల్. ఫస్ట్ ఇది యాపిల్ పై, బనానా పై, సో యాపిల్ పై, బనానా పై, చెర్రీ పై, తర్వాత లాస్ట్లోని ఇది ప్రింట్ అయింది. అంటే మన లూప్ అనేది ఇక్కడతో ఎండ్ అయిపోయింది, ఎందుకంటే లూప్కి ఇన్సైడ్ ఉన్నాయి ప్రింట్ స్టేట్మెంట్స్ అనేవి. సో ఇన్సైడ్ ఉన్నాయి కాబట్టి ఎండ్ అయిపోయింది. అదే బయట ఉంటే దానికి దీనికి సంబంధం ఉండదు. ఓకే, అర్థమైంది మేడం. సో అంటే లూప్లో ఉంటే ఈ లూప్ అంతా ఇక్కడ ఏముందో అవన్నీ చేస్తుంది. ఫస్ట్ ఒకటి ప్రింట్ చేస్తుంది, మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్కి వెళ్తుంది. ప్రింట్ స్టేట్మెంట్కి వెళ్ళి ప్రింట్ ప్లస్ పై అంటే ప్రింట్ పై అనేది ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా మేడం మనం ఏం చేస్తాం. అదే ఇది అనుకోండి, లూప్కి బయటకు వస్తాం అంటే ఈ ప్రింట్ లూప్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రింట్ చేస్తుంది, తర్వాత మిగతాది అనేది బయటకు వచ్చేస్తుంది. సో అలా అనేసి. సో మీకు హోంవర్క్స్ నేను కొన్ని కోడింగ్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాను మేడం, వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నించండి. ఓకే. సో ఇప్పుడు అగైన్ ఇప్పుడు మనం ఏదైతే చూసామో ఫర్ లూప్లోని ఇప్పుడు ఇందాక లూప్ను యూజ్ చేసి మనం చాలా వరకు నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు మనకు 1 నుంచి 10 నెంబర్స్ ప్రింట్ చేయాలంటే ఈజీగా ప్రింట్ చేసేస్తాం. ప్రింట్ 1, ప్రింట్ 2, ప్రింట్ 3 అనేసి ఒక్కొక్క ఐటెంని ఒక్కొక్క దగ్గర స్టోర్ చేసుకొని ప్రింట్ చేసేయాలంటే ప్రింట్ చేసేస్తాం. అలా కాకుండా మనకి 1000 లైన్స్ ఉన్నాయి అనుకోండి మేడం. సో 1000 లైన్స్ ఉంటే అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు కష్టం అవుతుంది కదా. సో 1000, 10,000 ఉండేటప్పుడు మనం ఏం చేస్తాం అంటే అప్పుడు మనం సో ఫర్ సపోజ్ ఇది ఇక్కడ యూజ్ చేస్తాను. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫర్ లూప్ విత్ రేంజ్ అని, ఓకే, ఫర్ లూప్ విత్ రేంజ్ ఇక్కడ ఫర్ నెంబర్ ఇన్ రేంజ్ ఇక్కడ నేను
ఎలా తీసుకుంటానంటే 1, 1 to 9. 11, 3 అని తీసుకుంటాను. అంటే సో ఇక్కడ మీకు ఆల్రెడీ మనకు తెలిసి ఇవన్నీ మనం చేసాం. సో ఇది ఇనీషియల్ వాల్యూ, ఇది స్టెప్ యాడ్ అయింది, ఇది ఎండ్ అయిపోద్ది. ఎండ్ అనేది ఒక వాల్యూ కన్నా ముందు అనేది ఎండ్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ నేను ఏంటంటే ప్రింట్ నెంబర్ అని తీసుకున్నాను. ప్రింట్ నెంబర్ అంటే అవన్నీ ఏం ప్రింట్ చేస్తే మనకు తెలుసు. సో రేంజ్ అనేది ఇప్పుడు రేంజ్ ఫంక్షన్ ఎలా ప్రింట్ చేస్తాం మనం? మామూలుగా రేంజ్ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఏమంటాం? ఫర్ నెంబర్ అనేది వేరియబుల్, ఇన్ రేంజ్ అనేది ఒక ఫంక్షను, బిల్ట్ ఇన్ ఫంక్షను. ఇక్కడ నేను A, B అని తీసుకున్నాను. మేక్ షూర్ దట్ మనం కోలన్ పెట్టడం మర్చిపోకూడదు. ఇక్కడ ప్రింట్ నెంబర్ అనేసి. సో ఇలాగా ఇప్పుడు సో ఫస్ట్ ఇది మీకు రూల్స్ తెలుసు కదండి. సో ఫర్ లూప్ రేంజ్ రూల్స్, రేంజ్ ఫంక్షన్ యాక్సెప్ట్ 3 ఆర్గ్యుమెంట్స్, 1 ఈజ్ రిక్వైర్డ్ అండ్ 2 ఆర్ ఆప్షనల్. మనకు అది తెలుసు. ఫస్ట్ ద స్టాప్ ఆర్గ్యుమెంట్ ఈజ్ రిక్వైర్డ్, ఎక్కడ స్టాప్ అయిపోవాలనేసి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు సో ఇక్కడ సో ఫ్రమ్ 0 ఇంక్రిమెంటెడ్ బై 1 ఎండింగ్ అంటే స్టాప్ అని. సో స్టార్ట్ తర్వాత ఇంక్రిమెంట్ వాల్యూ స్టార్ట్ అయింది, ఇంక్రిమెంట్ ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఇంక్రిమెంట్ దాన్నే స్టెప్ అంటాం. ఆ వాల్యూ ఎంత ఉందో అది తీసుకుంటాం, ఇక్కడ ఎండ్ అయిపోద్ది ఇక్కడికి వచ్చినప్పుడు రేంజ్ ఫంక్షన్కి. 1 పారామీటర్ అనేది ఎసెన్షియల్, ఆర్గ్యుమెంట్స్ మనం 1 అనేది ఎసెన్షియల్, వీ కెన్ హ్యావ్ మోర్ దెన్ 1 అనేసి. సో అది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫర్ నెంబర్ ఇన్ రేంజ్ నేనేం తీసుకుంటానంటే ఇక్కడ 1, 10 అని తీసుకుంటాను. మనం 1 అనేది ఎనఫ్, ఎందుకంటే అది ఇప్పుడు ప్రింట్ నెంబర్ అని తీసుకున్నాను అనుకోండి. ఫస్ట్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, దానికన్నా ఒక ముందు వాల్యూ అనేది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, మనం మిస్టేక్ చేసాం. ఏం చేసాం అంటే చూసాను నెంబర్ లైన్ ఇక్కడ ఫర్ నెంబర్ ఇన్ రేంజ్ 1, 10 సెమీకోలన్ ఇవ్వకూడదు, మనం కోలన్ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు మనకు ప్రింట్ అయిపోయింది, దానికన్నా ముందు స్టాప్ అయిపోద్ది 1 నెంబర్ కన్నా. సో అలా ఇప్పుడు మనకి ఏంటంటే ఆ రేంజ్ ఫంక్షన్ అనేది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇందాక మనం చెప్పినట్టుగా 11, 3 అని తీసుకున్నాను. అంటే ఫస్ట్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది ఇంక్రిమెంట్ అవుతుంది. ఫస్ట్ 1 + 4 3 అంటే 1 + 3 అంటే 4 + 3 7 + 3 10. ఈ నెంబర్ ఇంక్లూడ్ అవ్వకూడదు, మిడిల్లో ఉన్న నెంబర్. అర్థమైంది మేడం? అర్థమైందండి. ఓకే. సో రేంజ్ ఫంక్షన్ మనం ఏం చేస్తాం? ఫస్ట్ 1 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది ఇంక్రిమెంట్ అంటే యాడ్ అవుతూ ఉంటుంది. 1 + 3 4 + 3 7 + 3 10. సో ఇక్కడ అలాగా ఇప్పుడు మనకి ఇక్కడ 10. సో 1 4 7 అలా కాకుండా మనకి 234 ఇలా ఇంత నెంబర్ ఉందనుకోండి, అప్పుడు సో చాలా ప్రింట్ అయ్యాయి. అంటే మనకు తెలియదు ఎక్కడ ఎన్ని ప్రింట్ చేయాలని. అదే మనకి మామూలుగా నెంబర్ ఇచ్చారనుకోండి, ఇలాగిస్తే చెప్పేస్తాం, అంటే 11 వరకు ఉంటే. సో మనం 11 ఉంటే నెంబర్ చేసేస్తాం. కానీ 11 కాకుండా ఇంకెక్కువ ఉంటే అప్పుడు ఏం చేస్తానంటే లూప్ అనేది ఖచ్చితంగా మనం వాడడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ కామెంట్ చేస్తాను. కామెంట్ చేసి ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను ఇక్కడ టోటల్ అనేసి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. టోటల్ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు అదే ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు సో ఇలాగైనా రాసుకోవచ్చు, లేదంటే ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ టోటల్ మనం ఇక్కడ టోటల్కి వచ్చినప్పుడు ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద లూప్ అనేసి. సో ఈ లూప్లో ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది, ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద లూప్. ఇన్సైడ్ లూప్లో మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ మనం ఇంకొకలా కూడా రాయొచ్చు, TOTAL టోటల్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ నెంబర్ అని. రెండు ఒకటే మీనింగ్. అర్థమైంది మేడం?
నేను కామెంట్ చేస్తున్నాను. సో ఆ! టోటల్ ప్లస్ ఈక్వల్ టు అవునండి. నెంబర్ అన్న, టోటల్ ఈక్వల్ టోటల్ ప్లస్ నెంబర్ అన్న ఒకటే. ఇక్కడ నేను ఏం చేశానంటే టోటల్ని ఫస్ట్ ఇనీషియల్గా జీరోకి ఇంక్రిమెంట్ చేసి, సో ఇక్కడ మీకు ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ కూడా రాస్తాను, అప్పుడు అర్థమవుతుంది. ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఓకే. సో ఈ ప్రింట్ అనేది బయటకు వచ్చినప్పటికి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు టోటల్ అని ప్రింట్ చేశాను అనుకోండి సపోజ్. ఓకే. సో ఫస్ట్ ఇది క్లియర్ చేసేస్తాను. సో మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, బట్ మిస్టేక్స్ అనేది చాలా మంచిది. ఇక్కడ చూసారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 3 5 ఇక్కడ ఎక్కడి వరకు ప్రింట్ అయింది, అన్నీ ప్రింట్ అయింది. ఇక్కడ 2 వాల్యూస్ ప్రింట్ అయ్యాయి చూసారు మేడం. ఒకటి 5050, ఒకటి 5050 ఒకటి వచ్చింది. ఇప్పుడు నేను ఇది అన్కామెంట్ చేసేస్తాను, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఎలా వచ్చింది అనేది. ఇక్కడికి వచ్చి ఓన్లీ 5050 అనేసి, అంటే ఓకే. ఇక్కడ ఏం చేసామంటే ఫస్ట్ ఇప్పుడు మీకు వాట్ ఆర్ ద ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్, అప్పుడు మనం ఫార్ములేట్ n ఇంటూ n+1/2 అని, n+1/2 అని మ్యాథ్లో. సో ఇక్కడ ఇప్పుడు నేను 10 న్యాచురల్ నెంబర్స్ అన్నాను అనుకోండి, ఇక్కడ ఎంత అవుతుంది 10 కదా ఇది. సో 10/2 అంటే 5 ఇది. ఇక్కడ 10+1 ఇది ఫార్ములా ప్రకారం, 10+1 అంటే 11. సో 10 నెంబర్స్ యొక్క ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే 55. అలాగే ఇక్కడ మనం 1 నుంచి స్టార్ట్ అవుతాం. ఈ వాల్యూ అనేది ఏంటి అవ్వకూడదు, ఇక్కడ ఇంక్లూడ్ అవ్వకూడదు, లాస్ట్ వాల్యూ ఇంక్లూడ్ అవ్వకూడదు కదా మేడం, అక్కడితో ఆగిపోవాలి. సో నేనేం చేశానంటే ఇవన్నీ ఫస్ట్లో రన్ చేశాను, అంటే ఫస్ట్ ఇనీషియల్గా 0, టోటల్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ నెంబర్. ఓకే. ఫస్ట్లోని ఈ నెంబర్ అనేది దేనికి అసైన్ చేస్తుంది అంటే ఇక్కడ మీకు రాసి చూపిస్తాను. ఫస్ట్ TOTAL టోటల్ వాల్యూ ఎంత మేడం మనకి, టోటల్ ఈక్వల్ టు 0 రైట్. టోటల్ వాల్యూ ఫస్ట్లో ఇనీషియల్గా ఎంత పెట్టాం 0, అంటే టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అంటే 0 ప్లస్ ఫస్ట్ వాల్యూ ఎంత అవుతుంది, ఫస్ట్ టైము ఈ నెంబర్ ఎంత ఉంది స్టార్టింగ్ 1 అవుతుంది. ఓకే. సెకండ్ టైంకి వచ్చినప్పుడు అగైన్ TOTAL ఈక్వల్ టు ఇప్పుడు గమనించండి మీరు, అమ్మా సారీ మేడం, ఇప్పుడు గమనించినట్టుగైతే ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం ఇనీషియల్గా మనకి ఇక్కడ 0, తర్వాత దీని వాల్యూ ఎంత అయింది, టోటల్ వాల్యూ 1 అయింది. ఇప్పుడు మళ్ళీ అదే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి, టోటల్ వాల్యూ ఇక్కడ ఎంత 1 ప్లస్ నెంబర్ ఫస్ట్లోనే రేంజ్ 1 ప్రింట్ చేసింది, అంటే నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. తర్వాత ఎంత అవుతుంది 2 ఈక్వల్ టు 3. అర్థమైంది మేడం ఈ కాన్సెప్ట్? అర్థమైందండి. అంటే కానీ 101 అంటే ఇప్పుడు 5050 రాదు కదా, అంటే 90 100 వరకే వస్తుంది కదా. సో ఇక్కడ మీరు ఇది చూసారు కదా, ఇక ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ మీనింగ్ ఏంటంటే ఈ 1 నుంచి 10 వరకు నెంబర్స్ని యాడ్ చేయడం అని, అంటే 1+2 +3 సో ఆన్. అర్థమైంది మేడం? 1+2+3+4+5+6+7+8+9+10 అంటే 1+2 3, 3+3 6, 6+4 10, 10+5 15, 15+6 21, 21+7 21+7 28, 28+8 36, 36+9 45, 45+10 55. అంటే ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ 55 వచ్చింది. అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేసామంటే ఫస్ట్ టోటల్ ఇనీషియల్గా 0ని అసైన్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక వాల్యూ ఏదైనా ఉంటుంది కాబట్టి. అప్పుడు ఎందుకంటే మనం ఒక దాంట్లో స్టోర్ చేయాలి కదా వచ్చిన వాల్యూని, అప్పుడు మనం వచ్చిన వాల్యూని స్టోర్ చేయాలి కాబట్టి ఒక ఇనీషియల్గా ఒక వాల్యూ డిక్లేర్ చేస్తాం. సో చేసుకున్నప్పుడు ఫస్ట్ టోటల్ ఈక్వల్ టు ఇది వేరియబులే. ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఫస్ట్ టోటల్ 0కి అసైన్ అవుతుంది, అంటే 0 ప్లస్ ఇక్కడ రేంజ్ ఉంది కాబట్టి నా ఐప్యాడ్ ఛార్జింగ్ అయిపోయింది, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేసి అందులో
టోటల్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫస్ట్లోని. ఇప్పుడు ఈ నెంబరు 100 నెంబర్స్ ఉన్నాయి కదా మేడం, అంటే 101 వరకు వెళ్దు. ఓకే. ఒకటి నుంచి 1, 2, 3 అప్ టు 100 వరకు వెళ్తుంది. అంటే ఫస్ట్లో నెంబరు దేనికి అసైన్ అవుతుంది? నెంబర్ ఈక్వల్ టు 1, అలాగే నెంబర్ ఈక్వల్ టు 2, నెంబర్ ఈక్వల్ టు 3, నెంబర్ ఈక్వల్ టు 4, 5, 6, 7 అలాగే 100 నెంబర్స్ వరకు వెళ్తుంది. ఎందుకంటే మనం రేంజ్ ఫంక్షన్లో 1 నుంచి స్టార్ట్ అవుతాం, బట్ దానికన్నా ఒక ముందు వాల్యూలో ఆగిపోవాలి. అది ఇక్కడ ఓన్లీ 1 వాల్యూ ఉందనుకో, ఇప్పుడు 1 ఉందనుకో అది రన్ అవుతుంది, ఎందుకంటే 1తో ఆగిపోవాలి. అదే 2 ఉందంటే ఒక లూప్తో రన్ అయ్యి ఆగిపోద్ది. సో ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ చూపించినట్టుగా అయితే అర్థమైందండి. టోటల్ వాల్యూ ఫస్ట్ ఇనిషియల్గా 0 ప్లస్ ఈ నెంబర్ ఫస్ట్ టైం ఏంటవుతుంది? 1 అవుతుంది. అంటే 0 + 1 అంటే 1. మళ్ళీ సెకండ్ టైం వేరియబుల్ నెక్స్ట్ 1 + 2 టోటల్ ఈజ్ ఈక్వల్ టు, ఇందాక మనకు టోటల్ వాల్యూ ఏముంది? 1 ఉంది. 1 ప్లస్ రేంజ్లో 1 అయిపోయింది, తర్వాత వచ్చే వాల్యూ 2, 1 + 2 3, తర్వాత మళ్ళీ 3 + 3 6 అలాగా ప్రింట్ అవుతూనే ఉంటుంది. 3 + 2 ఓకే. సో అలా ప్రింట్ అవుతుంది. ఒక్కసారి అన్నీ అయిపోయిన తర్వాత మనం ఏం చేసామంటే లూప్ బయటకు వచ్చి ప్రింట్ చేసేసాం. మీకు అర్థమైంది మేడం కాన్సెప్ట్ ఇక్కడ? ఎందుకంటే వెరీ క్రూషియల్ పాయింట్. అర్థమైందండి. టోటల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నెంబర్ ఇక్కడ మీనింగ్ ఏంటంటే ప్రతిసారి ఏంటవుతుందంటే నెంబర్ ఈక్వల్ టు ఫస్ట్ టైం ఏంటవుతుందంటే NUMBER నెంబర్ ఈక్వల్ టు 1 అనేసి ఫస్ట్ టైం. సో సెకండ్ టైంకి వచ్చినప్పుడు ఓకే, నేను ఫస్ట్ ఇక్కడ ప్రింట్ నెంబర్ కూడా ప్రింట్ చేస్తాను. సో తర్వాత మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రింట్ PRINT ప్రింట్ నెంబర్ ప్రింట్ చేసాం అనుకోండి మేడం, మీకు ఆల్రెడీ తెలుస్తుంది. ప్రింట్ నెంబర్ అని ప్రింట్ చేస్తే ఫస్ట్ ఇక్కడికి వచ్చేస్తే నెంబర్ ఫస్ట్ చూసినట్టుగా అయితే 1 నుంచి స్టార్ట్ అయింది. ఇది క్లియర్ చేసేస్తాను ఫస్ట్. అది ఓకే. ఇప్పుడు చూసినట్టుగా అయితే మనకి నెంబర్ వాల్యూ ఎంత? 1, 2, 3, 4, 5, 6, 7 అప్ టు 100 వరకు ఉన్నాయి. అంతే కదా మేడం? 100 వరకు నెంబర్లు కూడా ప్రింట్ చేసాం అందులో ఏముందనేసి. ఈ బయటకు వచ్చిన తర్వాత టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ నెంబర్ అనేసి. అంటే ఈ రేంజ్ ఫంక్షన్లోని టైం ఎంత? రేంజ్ ఫంక్షన్ టోటల్ ఈజ్ ఈక్వల్ టోటల్ ప్లస్ నెంబర్. టోటల్ అనేది ఫస్ట్లో ఇనిషియల్గా 0, ఫస్ట్ టైము నెంబర్స్ మనకి 1 వచ్చింది, 1. తర్వాత నెక్స్ట్ కేసులోని ఇక్కడ 0 + 1 అంటే 1. తర్వాత టోటల్ ఈక్వల్ టు ఇందాక టోటల్ ఎంత వచ్చింది? ఈ టోటల్లో 1 ఉంది, 1 + 2 అంటే టోటల్ 3 అయింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఫార్ములా ప్రకారం టోటల్ ఈక్వల్ టు 3 అని వేస్తాం. సో ఇది టోటల్ అని ప్లస్ ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? 3 + 3 6, ఇక్కడ టోటల్ 6 వచ్చింది, 4 అంటే ఇక్కడ నెంబర్ అలాగే ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7 అలాగా 100 వరకు వస్తుంది. ఇక్కడే మారుతుంది. ఫస్ట్ 1 ఇక్కడికి వచ్చిన వాల్యూ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చిన వాల్యూ ఇలా వస్తూ ఉంటుంది. ఫిబొనాచి సీక్వెన్స్లోని ఫస్ట్ 2 నెంబర్స్ యాడ్ చేస్తుంటాం. మనకు వచ్చే అవుట్పుట్ చేంజ్ అవుతుంది. అలాగే 100 నెంబర్ల వరకు యాడ్ అవుతుంది. అదే మీరు 10 నెంబర్స్కి వచ్చినప్పుడు చూసారు కదా 55 అయ్యింది. ఇప్పుడు నేను ఇక్కడ 10 ఇచ్చాను అనుకోండి, 10 అంటే 11 ఇవ్వాలి. ఇక్కడ 11 ఇచ్చాను అనుకోండి, మనం ఆల్రెడీ మీకు చూపించాను అది. సో ఇక్కడ ఇది కూడా ప్రింట్ చేస్తాను, ఇది ప్రింట్ చేస్తాను. సో 1 నుంచి స్టార్ట్ అయ్యాం, 55 వచ్చాయి. సో ఇందాక మనం చెప్పినట్టుగా అంటే 1 నుంచి 10 నెంబర్ 1 + 2 + 3 + 4 అప్ టు 10 వరకు యాడ్ చేస్తే 55. అలాగే ఫార్ములా ప్రకారం ఇక్కడ మనకి 10 నెంబర్స్ కావాలంటే ఒక నెంబర్ ముందే ఎండ్ అయిపోతాం లూప్లోని. అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తామంటే 100 నెంబర్స్ కావాలి కాబట్టి n వాల్యూ 100. ఇక్కడ 100 + n × n + 1 అంటే 100 + 1/2. సో 2 1s 250s. 25 సారీ, ఇది 100 మేడం. 50 × 101. సో టైమ్స్ 101 అంటే ఏమవుతుంది? 50 × 1 50 అంటే 0 ఇక్కడ వేస్తాం, 5 ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ ఏం లేదు కదా 50 × 50 అంటే 5050. మనకు అదే కదా మేడం వచ్చింది అవుట్పుట్. అదే అంటే ఇక్కడ 10 నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి. సో ఇక్కడ మనకి
కరెక్ట్ వచ్చింది. 100 తీసుకుంటే హ్మ్. వస్తుంది. సో ఇది చాలా ఈజీ. అదే మ్యాథ్ అనుకోండి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా మేడం మీకు? దాంట్లో యాహ్! అండి. అంటే ఫార్ములాస్ కష్టం ఉంటాయండి ఇందులో? ఫార్ములాస్ ఇందులో లాజిక్‌గా. లాజిక్ తెలిస్తే చాలు మేడం. ఫార్ములాస్ ఏమి ఉండవు. ఆ లాజిక్‌లోని అలా వేసేస్తాం ఓకే. మనకు కావాల్సింది. హ్మ్. ఇక్కడ ఓకే. ఒక కోడింగ్ క్వశ్చన్ ఉంటుంది మేడం. అది మీకు చెప్తాను. ఇది బిగినర్ లెవెల్లో ప్రోగ్రామర్స్కి నాకు కూడా అడిగారు. అంటే నేను ఒక కంపెనీకి ఇంటర్వ్యూ ఇస్తప్పుడు 2 ఇయర్స్ 3 ఇయర్స్ క్రితం అడిగారు. సో ఆ క్వశ్చన్ నేను ఇప్పుడు హ్మ్. మీకు ఇప్పటివరకు నేర్చుకున్న కాన్సెప్ట్స్ని యూజ్ చేసి చేయడం జరుగుతుంది. బట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా మేడం? ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ ఏం రన్ చేసాం మనకు యాహ్! అర్థమైంది. అర్థమైందండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో రైట్ ఇప్పుడు ఏంటంటే సో ఇది క్వశ్చన్ అడుగుతారు మేడం. యు ఆర్ గోయింగ్ టు రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ automatically prints the solution to the FizzBuzz గేమ్ అని. సో అంటే ఇవి కంపెనీస్లో అడుగుతారు. యాక్చువల్గా డేటా స్ట్రక్చర్స్ ఆల్గారిథమ్స్ వస్తే ఇలాంటి కోడింగ్ ఛాలెంజెస్ చాలా సులువుగా చేసేవచ్చు. దీస్ ఆర్ ద రూల్స్ ఆఫ్ ద ఫిజ్బజ్ గేమ్ అని. ఇక్కడ ఏంటంటే ఓకే, ఇక్కడ మన గేమ్లోని రూల్స్ ఏంటంటే రూల్ నెంబర్ 1 ఇక్కడ యువర్ ప్రోగ్రామ్ should print each number from 1 to 100 in turn and include number 100. Okay, next when the number is divisible by 3, print divisible by 3 ఇక్కడ ఏమంటే మనం రాయాలి. దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రింటింగ్ ద నెంబర్ ఇట్ షుడ్ ప్రింట్ ఫిజ్ అని. ఇఫ్ వెన్ ద నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 3 అంటే మనకి ఇచ్చిన నెంబర్ డివిజిబుల్ బై 3తో అయితే దెన్ instead of printing number it should print fizz అని. ఇంకొకటి ఏంటంటే say when the number is divisible by 5 then instead of printing the number it should print buzz అని. So when the number is divisible by 3 and 5 then instead of printing the number it should print fizzbuzz అనేసి. సో ఇక్కడ అంటే ఇక్కడ మీకు మేడం ఉన్నారు కదా, వినపడుతుంది మేడం? హలో హలో మేడం. యాహ్! అండి. ఉన్నా. Okay, so you are going to write a program that automatically prints the solution to the FizzBuzz game. These are the rules for the FizzBuzz game. Your program should print each number from 1 to 100. అంటే 1 నుంచి 100 వరకు ప్రింట్ చేయాలి. in turn and indicate the number would be 100. The number is divisible by 3 అంటే ఒకవేళ మనం ఇచ్చిన నెంబర్ divisible by 3 అయిందనుకోండి, అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ప్రింటింగ్ ద నెంబర్ ఇట్ షుడ్ ప్రింట్ ద ఫిజ్ అనేసి ఒక వర్డ్ ఏదో ప్రింట్ అవ్వాలి. 3తో డివిజిబుల్ ఏవై ఉన్నాయి 99, ఏదైనా సమ్ ఆఫ్ ద డివిజిబుల్ అంటే
టోటల్ అన్నీ యాడ్ చేస్తే అది 3తో డివిజిబుల్ అవ్వాలి. అంటే ఇప్పుడు 27 ఉందనుకోండి, 3తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే ఏంటి మేడం? సో 3 6 అలా కూడా డివిజబుల్ అవుతాయి కదా. అవుతాయి మేడం. సో ఇక్కడ ఈ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్లో ఏమంటే ఫస్ట్ ఒకటి 3తోటి, ఒకటి 5తోటి, ఇంకోటి 2 సార్లు అయితే 3తోటి అవ్వాలంటే ఏమవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3తో అయితే సరిపోతుంది. ఇప్పుడు 27 ఉందనుకోండి, అప్పుడు ఆ 2 యాడ్ చేసేవాళ్ళు. 2 + 7 9, 9 3తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. అలాగే 2 7 9 4 5 ఇలా ఎన్ని ఉన్నా సరే అప్పుడు అవన్నీ యాడ్ చేస్తే మనకు వచ్చిన నెంబర్ మళ్ళీ 1 డిజిట్ నెంబర్ తీసుకొని వచ్చేస్తాం అనుకోండి, అప్పుడు డివిజిబుల్ బై 3 అని. 5తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్స్ ఏంటి? లాస్ట్ డిజిట్ 0 అయినా ఉండాలి, లేదంటే 5 అయినా ఉండాలి. రెండిట్లతో ఉండాలంటే తెలుసు కదా ఒకటి. సో ఇప్పుడు మనం ఏం చేస్తానంటే సో ఇక్కడ టార్గెట్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఈ టార్గెట్ అనే వేరియబుల్ తీసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ నెంబర్ ఇన్ రేంజ్, ఓకే, సో ఆల్రెడీ ప్రింట్ చేసింది. ఇది ఇక్కడ మీరు గమనించినట్టుగైతే ఇక్కడ మీరు ఈ కాన్సెప్ట్ మీకు అర్థమై ఉంటుంది. నెంబరు ఇన్ రేంజ్ టార్గెట్ 100 కదా. సో నాకు 100 + 1, ఎందుకంటే 100తో ఆగిపోవాలంటే మనం 1 యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే హార్డ్ కోడ్ చేయకూడదు, మనకంటూ ఒక వేరియబుల్ అనేది ఉండాలి, వేరియబుల్లో పెట్టాలి. ఎందుకంటే వేరియబుల్ డిక్లేర్ చేస్తే మనకు నచ్చినట్టుగా చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్ అంటే పర్సంటేజ్ ఆపరేటర్, అంటే డివిజిబుల్ అంటే పర్సంటేజ్ ఆపరేటర్. ఇక్కడ 2 ఈక్వల్, ఎండ్ అంటే 2 అవ్వాలి, 1 అవ్వకూడదు. 2 అయితేనే ఎండ్ సైన్. ఇక నేను ఏం చెప్తానంటే నెంబర్ డివిజిబుల్ బై 3తో అవ్వాలి. ఇఫ్ డివిజిబుల్ బై 3 దెన్ 5, 3తోటి అవ్వాలి, 5తోటి అవ్వాలి. సో అప్పుడు 3తోటి 5తోటి అయితే మనకి కండిషన్ ఏంటి? ఓకే మేడం, 3తోటి అవ్వాలి, 5తోటి అవ్వాలి, ఒక రెండిట్లతో అయితేనే మనకి కండిషన్. సో ఇక నేను ఏం చేశానంటే ఇఫ్ నెంబర్ డివిజిబుల్ బై ఈక్వల్ టు 0 అంటే ఈ పర్సంటేజ్తో ఇక్కడ మనం 15 వచ్చింది అనుకో, 15 × 3 అంటే పర్సంటేజ్ 0 వచ్చింది అంటే రిమైండర్ 0 రావాలి. అలాగే ఇక్కడ నెంబర్ 5తో డివిజన్ అయ్యి 2 ఇలాగా ఇది ఈ సెంటెన్స్ కరెక్ట్ అయితే ఇది ప్రింట్ అవుతుంది ఫిజ్బాజ్ అని. ఎల్సిఫ్లో నెంబర్ పర్సంటేజ్ 3 అంటే ఇక్కడ 3తో ఒక్కటే డివిజిబుల్ అయితే ఫిజ్ అనేసి, అలాగే నెంబర్ అనే 5తో డివిజిబుల్ అయిపోతే బజ్ అనేసి. సో ఒకవేళ ఇవన్నీ కాకపోతే ఏంటి అవ్వాలంటే ఆ నెంబర్ ప్రింట్ చేసేవాళ్ళు. ఇప్పుడు నేను ఇక్కడ గమనించినట్టుగా అయితే మనకి 1 నుంచి తీసుకున్నాం అనుకోండి మేడం, 1 నుంచి ఫస్ట్ 1 తీసుకోండి. సో 1 నుంచి తీసుకుంటే 1 అనేది 3తో డివిజిబుల్ అవ్వదు, 2తో డివిజిబుల్ అవ్వదు, 5తో డివిజిబుల్ అవ్వదు. ఇక్కడ 2 అనేది నెంబర్ ప్రింట్ అయింది, 2 అనేది కూడా ప్రింట్ అవ్వదు. 3 ఇక్కడ 3 అనుకోండి, 3తో 3 డివిజిబుల్ అవుతుంది కదా, 3/3 అంటే 0 వచ్చింది, అప్పుడు ఫిజ్ అనేది ప్రింట్ అయింది. 4 అనేది ప్రింట్ అవుతుంది అంటే నెంబర్ ప్రింట్ అయింది. 5 ప్రింట్ అవుతుంది ఎందుకంటే 5/5 అంటే 0, అందుకే ఇక్కడ ఉన్న బజ్ అనేది ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతుంటారు మేడం ప్రోగ్రామ్లో, జస్ట్ బేసిక్ క్వశ్చన్ అడుగుతుంటారు, అంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్కి ఖచ్చితంగా అడుగుతుంటారు. సో ఎంట్రీ లెవెల్ క్వశ్చన్కి ఖచ్చితంగా అడుగుతుంటారు. సారీ మేడం, ఈరోజు మనం గేమ్ దానికి రీచ్ అవ్వలేకపోయాం. సారీ అండి, పర్వాలేదు మేడం. నేను సాటర్డే ఎప్పుడు తీసుకుందాం అనుకుంటాను ఆ రోజు షాపింగ్ అది చేస్తాను మేడం. తర్వాత సండే చర్చ్కి వెళ్తుంటాను. సాటర్డే అప్పుడప్పుడు ఇక్కడ కృష్ణ టెంపుల్ ఉంది మేడం, కృష్ణుడు టెంపుల్, గణేష్ టెంపుల్కి వెళ్తారా అండి? టెంపుల్కి వెళ్తాం మేడం. సో హిందూస్ కదా మేడం. ఓకే. సో మరి చర్చికి అంటున్నారు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంటే మొత్తం క్రిస్టియన్ అంటే నాకు బాగా నమ్మకం మేడం. సో నేను ఏ పని చేసినా సరే నాకు జీసస్ అనే మంచిగా హెల్ప్ చేస్తారని. అలాగే మాకు ఇంటి అవైలబుల్ అంటారు కదా మేడం, అంటే ఫ్యామిలీ గాడ్స్ ఉంటాయి. మాకు లక్ష్మీనరసింహస్వామి మా ఇంటి అవైలబుల్.
తర్వాత సింహాద్రి అప్పన్న, నూకాంబిక. ఓహ్! మేము ఫెస్టివల్ చేస్తాం మేడం, ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి ఫ్యామిలీ ఫెస్టివల్. ఓకే. సో అలా. ఫస్ట్ టైమ్ చూస్తున్నానండి ఇలా. అంటే 2 దేవతల్ని కొలవడం. ఆ, సో భగవంతుడు మా ఇంట్లో ఎవరు కొలవరు, నేను ఒక్కడనే కొలుస్తాను మేడం. సో నా పేరు యాక్చువల్ నేమ్ ఇస్ ఓకే. కోదండరావు మేడం. ఆహా! అంటే ఇది ఇంటి పేరా అండి? మా ఇంటి పేరు చెల్లపిల్లి, నా ఫస్ట్ నేమ్ కోదండరావు. అంటే వినోద్ ఉండేది. తర్వాత ఓకే. మాకు మాకు ఒక అమ్మవారు ఉంది, కొరలదేవర అనేసి. ఆ అమ్మవారి పేరు పెట్టుకుంటే మంచి జరుగుతుందని మా తాతయ్యలు పెట్టారు అప్పుడు. అందరూ రాముడి పేరు అనుకుంటారు కోదండరావు అంటే. హ్మ్. ఓకే. ఓకే. మ్మ్. ఆ! అవును. రాముడిదే. కానీ మాకు రాముడు కాదు, ఈ అమ్మవారి కొరలదేవరని. ఆ, సో ఆ అమ్మవారి పేరు మాకు. ఓకే. మాకు మంచి ఫంక్షన్ అంటే మంచిగా మొన్న ఏప్రిల్లో చేసి సింహాచలం మాకు గరిడి కూడా ఉంది, సింహద్రప్పన గరిడి. మొన్న అంటే మొన్న మేలోనా, మొన్నే హుహు. మేలో అంటే జూన్లో ఎప్పుడో గంధమాసం ఏదో అవుతుంది కదా మేడం సింహాచలంలో, మీకు తెలిసి ఉంటుందో తెలీదు. సింహాచలం ఎప్పుడైనా వెళ్ళారు మేడం? ఆహా! ఆ! వెళ్ళాను. కానీ ఇది తెలీదండి. గంధమాసం అంటే ఇప్పుడు కొంతమంది యాదవ్స్ ఉంటారు, వాళ్ళు ఒక ఎద్దుని తీసుకొని వెళ్తారు, ఇలా తాళాలు వేసుకుంటూ చక్రాలు ఏవో ఉంటాయి. మాకు ఎద్దు ఉండదు కానీ మిగతా అన్నీ ఉంటాయి. హ్మ్. సో ఓకే. అలా. సో మన ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేయలేదు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్. మీరు ప్రాక్టీస్ చేయండి. ఇదే క్వశ్చన్ మనం ఫంక్షన్ ఒక డెఫినేషన్ రాసి ఫంక్షన్ కూడా చేయొచ్చు. బట్ నేను ఏ టాపిక్స్ డిస్కస్ చేసాం ఆ టాపిక్స్ మీదే వెళ్తున్నాం. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ వీక్ దేవుడికి ప్రేయర్ చేస్తాను, ఎలాగైనా సరే అట్లీస్ట్ 5 ప్రాజెక్ట్స్ అయినా అవ్వాలి. రేపు ఎల్లుండి సాటర్డే కూడా వీలైతే క్లాస్ తీసుకోవాలి. ఓకే అండి. సాటర్డే మా ఆఫీస్లో కొంతమంది ఈ కృష్ణ టెంపుల్కి వెళ్దాం అంటున్నారు, ఇస్కాన్ టెంపుల్కి. సాటర్డే అంటే సండేనా అండి? అంటే మీకు సండే మీకు మేడం, సండే కదండీ! మాకు సాటర్డే. మీకు ఫ్రైడే, ఓహ్! మీకు ఓకే. సండే. ఓకే. ఓకే. సో నా వర్కింగ్ క్లాసెస్ మండే టు ఫ్రైడే. సో అలా ఇంకా మనం ఇంకా చాలా చాలా దూరంలో ఉన్నాం మేడం. ఎప్పుడు బేగ వెళ్తామని అనిపిస్తుంది నాకు. సో కాదండి. లేదంటే రేపు మీ క్లాస్ ఎలానో లేదంటున్నారు కదా! 6-7 అనేది. అదే 5-7 సంథింగ్ ఏదో అన్నారు ఇందాక. నాకు 6 to 7 క్లాస్ ఉంది మేడం రేపు. రేపుందా? ఓకే. ఓకే. ఫ్రైడే ఒకవేళ లేదంటే నేను ఇంకా త్వరగానే కనెక్ట్ అవుతానండి. ఇన్ కేస్. అంటే నేను ఆ క్లాసు మొన్నే స్టార్ట్ చేశాను మేడం. మండే, ఈరోజు నాకు 3 days అవుతుంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ క్లాస్. అది కూడా పైథాన్ బేస్డే. సో ఏఐ. సో చెప్పారు. సో ఆ కోర్సులో ఓకే. 2 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే యాక్టివ్గా 2 స్టూడెంట్స్, ఫీజు పే చేసిన వాళ్ళు 2 ఉన్నారు. మిగతా వాళ్ళు ఒకరు వచ్చారు కానీ వాళ్ళు ఫీజు పే చేయలేదు. సో అలా. హ్మ్. సో అమెరికన్స్ ఏంటంటే టైంకి వస్తారు, టైంకి వెళ్ళిపోతారు. అలా మేడం. సో అది అవునండి. మన ఇండియాలో అలా కాదు. వాళ్ళు టైం అండ్ టైంకి వస్తారు. నేను మ్యాక్సిమం సాటర్డే ఎర్లీ మార్నింగ్ అంటే మీకు 10 అలాగ అవుతుంది, అప్పుడు పడుకుని పోతారు కదా మేడం. అంటే నైట్ అంటున్నారా మీరు? మీకు 9:30 అలా అవుతుంది మేడం నైట్ సాటర్డే. అప్పుడు లెగిస్తేప్పుడు ఇంకొక. లేదండి. 12 వరకు మేల్కొంటాము. ఆహా. సో నాకు ఒకసారి రిమైండ్ చేయండి మేడం సాటర్డే. నాకు సాటర్డే ఓన్లీ ఒక క్లాస్ ఉంది. ఆ క్లాసు ఎందుకంటే నెక్స్ట్ మంత్ కొంతమంది గ్రాడ్యుయేట్ అయిపోతున్నారు కాలేజీ వాళ్ళకి జాబ్స్ అవి ఫైండ్ అవుట్ చేయాలి. సో అట్లీస్ట్ రేపు ఈ ప్రాజెక్ట్ మనం ఏదనుకున్నామో అది పాస్వర్డ్ జనరేటర్ రేపు చేసిన తర్వాత క్యారల్ అని ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, హ్యాంగ్ మ్యాన్ ఉంటుంది, అందులో ఎస్కేపింగ్ ద మేజ్ అనేసి, తర్వాత హ్యాంగ్ మ్యాన్. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ అయితే మనకి బాగుంటుంది. సో హోప్ఫుల్లీ ఇక్కడ మనం చూద్దామండి. గిట్ నేను ఇక్కడ పంపిస్తుంటే ఓకే అవుతుంది.
ఇందులో మ్, ఆ, ఓ వేరే స్టూడెంట్స్ వచ్చినట్టు ఉన్నారు. మీరు ఉన్నారు కదా మేడం? ఓకే. పుష్. అవునండి. ఓకే. సో పుష్ చేశాను. సో అందులో ఉంటుంది అలా. సో మీరు కూడా ఈ గిట్హబ్ ఎందుకంటే మీకు ప్రూఫ్ ఏదంటే ఫస్ట్ ప్రూఫ్ మీరు ఎవరితో జాబ్కి అప్లై చేసినప్పుడు మీ గిట్హబ్ లింక్ అనేది షేర్ చేశారు అనుకోండి మేడం, ప్రతిరోజు యాక్టివ్గా ఉండాలి మేడం. అంటే అదే చెప్తాను, మనం ఒక 100 ప్రాజెక్ట్స్ అవ్వకపోయినా ఒక 50 ప్రాజెక్ట్స్ చేసినా సరే యూ హ్యావ్ టు బి వెరీ యాక్టివ్ అనేసి. ఎందుకంటే 16th ప్రాజెక్ట్ నుంచి ఓకే. గేమ్స్ చేస్తాం సో మేడం. అది గిట్‌హబ్‌ది 14th ప్రాజెక్ట్ నుంచి మనం గేమ్స్ చేస్తాం. ఓకే. ఓకే 14th 12th నుంచి గేమ్ 12th నుంచి నెంబర్ గెస్సింగ్ గేము, స్నేక్ గేము ఇలాంటివన్నీ చేస్తాం మేడం. సో అలాగా. కానీ ఈ కోర్స్ కంప్లీట్గా నేర్చుకుంటే డెఫినెట్గా జాబ్ వస్తుంది మేడం. ఇంక దాంట్లో తిరిగే ఉండదు మేడం. సో మీరేదో ఓకే లింక్ అండి. చూస్తాను మేడం. నేను ఇది గిట్‌హబ్‌ది ఆ! గిట్హబ్ది మీరు ఇన్స్టాల్ చేసుకోండి మేడం. ఇన్స్టాల్ చేసుకొని ఓకే. సో కాల్ ఎండ్ అయిపోద్దని వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైనా సరే 1 to 1 ఉందనుకో మేడం అన్లిమిటెడ్ వస్తుంది. అలా కాకుండా ఒకేసారి ఒక లాగిన్ 2 times కానీ వచ్చింది అనుకోండి మేడం, వెంటనే టైమర్ కౌంట్ చేసేస్తుంది. హ్మ్. సో ఓకే. ఓకే అండి. పర్వాలేదు మేడం. అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం ఎవరి దగ్గర కొంచెం డబ్బులు తీసుకున్నా సరే మనం ఏదో చెప్పేసి వదిలేకంట కొంచెం లేట్ అయినా సరే వాళ్ళు కూడా సాటిస్ఫై అవ్వాలి. ఇప్పుడు ఆ, నా దగ్గర ఒక 2 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, ఇండియన్స్, ఫుల్ స్టాక్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. వాళ్ళు ఎక్కడికో కోచింగ్కి వెళ్ళారంటే కానీ వాళ్ళకి గిటబ్ ఇవన్నీ చెప్పలేదంట మేడం. అంటే జస్ట్ బిగినర్ ప్రోగ్రామింగ్ చెప్పేసి వదిలేశారు. లేదండి. యాక్చువల్‌గా ఇక్కడ గూడా నేను చూసాను చాలా మంది ఇవి చెప్పరండి గిట్‌హబ్. జస్ట్ అదే కాన్సెప్ట్ చెప్తారు. ఇంకంతే అండి. సో కాన్సెప్ట్స్ చెప్తే ఇంకా వాళ్ళకి ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలో తెలియదు కదా మేడం. అప్పుడు అది చాలా తప్పు అవుతుంది అనేసి నేనైతే కోర్స్ అవును. ఇలా డిజైన్ చేశాను. సో నా కోర్సులో ఏంటవుతుందంటే ఫుల్ స్టాక్ డెవలపరు కోర్స్ కంప్లీట్గా మనం ఒక 30 ప్రాజెక్ట్స్కి వెళ్ళాం అనుకోండి మేడం, 30 ఒక 40 ప్రాజెక్ట్స్కి వెళ్తే చాలు మేడం, వెరీ గ్రేట్ అని. ఆ 40 వరకు మీరు చేశారంటే ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చేస్తారు ఖచ్చితంగా. జాబు ఇంకొక ఆప్షన్ లేదు, ఇవ్వాలి. ఇంకా అలా మొత్తం 100 ప్రాజెక్ట్స్ చేయకపోయినా మేడం, ఓహ్! మనం ఒక ఓకే. 60 ప్రాజెక్ట్స్ చేసాం అనుకోండి మేడం, 60 చేస్తే డెఫినెట్గా 100% నేను హామీ ఇస్తున్నాను మేడం, మీరు ఏ జాబ్కి అప్లై చేసినా వచ్చేస్తుంది. తర్వాత ఖచ్చితంగా వస్తుంది మేడం 100 మనం చేసిన తర్వాత. ఎందుకంటే ఒకవేళ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినా మీకు గిట్హబ్లో 100 ప్రాజెక్ట్స్ 60 ప్రాజెక్ట్స్ ఉంటాయి. మీ 60 ప్రాజెక్ట్స్ కూడా ఎవరికైనా చూపించవచ్చు మీరు ఆ లింక్ షేర్ చేసిన. లేదంటే అమీర్పేటలోని ఏమంటారు వాళ్ళని, కన్సల్టెన్సీ ఉంటుంది మేడం, వాళ్ళు డబ్బులు తీసుకుంటారు అంటే జాబ్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో జాబ్ వచ్చిన తర్వాత తీసుకుంటారు. ఒకవేళ మనం ఓన్గా ఫైండ్ అవుట్ చేయకపోతే వాళ్ళకి చెప్పిన 1 month శాలరీ, హాఫ్ మంత్ శాలరీ ఏదో తీసుకొని మనకు జాబ్ ఇస్తారు, అలాగనే చేసేవచ్చు. సో 60 ప్రాజెక్ట్స్ మీరు చేస్తే యూ విల్ బి మోర్ కాన్ఫిడెంట్ అని. సో నేను అదే దేవుడు ప్రేయర్ చేస్తున్నాను మేడం. ఇప్పుడు ఈ 5 అయితే కొంచెం స్పీడ్గా పెంచి వారానికి 5 చేసుకుని వెళ్తే చాలు మేడం. అట్లా మనం మంచిగా అవుతుంటాయి. ఓకే. సో మీకు ఎప్పుడైనా వీలైతే చెప్పండి మేడం, నేను అదర్ క్లాసెస్లో HTML CSS చెప్తున్నాను. సో పైథాన్ ఫుల్ స్టాక్లో అది కూడా ఒక పాయింట్ వస్తేప్పుడు చెప్తుంటాను. సో అప్పుడు మీకు ఎప్పుడైనా టైం ఉంటే మీరు క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. నేను సాటర్డే సండే కొంతమందికి చెప్తున్నాను. అప్పుడు మీకు టైం ఉంది అనుకోండి మేడం, ఆ క్లాస్లోకి వచ్చి విన్నా సరే కాన్సెప్ట్స్ దాని మీద 1-2-3 ప్రాజెక్ట్ చేశారనుకోండి, అప్పుడు మనకి HTML CSS వచ్చేటప్పుడు మీకు అంత కష్టం ఉండదు. అలాగే సీక్వెల్ డేటాబేస్ గురించి అప్పుడు అది కూడా ఐడియా వస్తుంది మనం ప్రాజెక్ట్స్ చేసుకుని వెళ్ళేటప్పుడు. ఇప్పుడు చూడండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ, మీకు ఆల్రెడీ తెలుసు కదా మేడం, అందుకనే ఎక్స్ప్లెయిన్ చేయలేదు.
తెలుసండి. సో మీరు ప్రాక్టీస్ చేయాలి మేడం. నేను చెప్పిన సో మీరు అది చెప్పేటప్పుడు నాకు చెప్పండండి. నేను జాయిన్ అవుతాను. వీకెండ్ అయినా సరే జాయిన్ అవుతాను అది. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ చెప్తున్నప్పుడు. సరే మేడం. సో అది కొంచెం స్లోగా వెళ్తాను మేడం. స్లోగా వెళ్తున్నాను. ఎందుకంటే గోల్ ఏంటంటే స్పీడ్‌గా వెళ్ళి వాళ్ళకి వదిలేసిన కన్నా స్లోగా వెళ్ళినా సరే ఒక 2 వీక్స్ తీసుకున్నా వాళ్ళకి పర్ఫెక్ట్‌గా వచ్చేవాళ్ళు. అంటే అట్‌లీస్ట్ ఫ్రంట్ ఎండ్ జాబ్‌కైనా వెళ్ళడానికి పనికొస్తదని. సో ఓకే మేడం. స్టూడెంట్ హ్మ్. వచ్చినట్టుగున్నారు. థ్యాంక్స్ మేడం. యూ హ్యావ్ ఎ వండర్‌ఫుల్ డే అండ్ యాహ్! వి విల్ డిస్కస్ ద ఓకే. టాపిక్ టుమారో మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే అండి. థాంక్ యూ అండి నో ప్రాబ్లమ్ మేడం. ఫర్ యూ